దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనకు నూతన దినంలో మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైన సమయమును బట్టి నేను ఎంతో దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే చేరువచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి కూడా నేను దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ లాక్డౌన్ దినములలో సంఘము చేస్తున్న ప్రార్థనను బట్టి, దైవ జనులు చేస్తున్న ప్రార్థనను బట్టి మీరందరూ కూడా క్షేమముతో ఉంటున్నారని నేను నమ్మి దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లగా మరి దినమున మరొక పర్యాయం మీతో దేవునికి వాక్యమును పంచుకోవడానికి, మరి వాక్యముతో ముందుకు రావడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మంచి కాపరి, మా మంచి యేసయ్య, ఈ మంచి నూతన దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఏ కొంచెం మంచి కొత్త అయినా లేని వారము అయినప్పటికీ కూడా మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచారు. మీకు వందనాలు. ఈ సమయంలో చేరి ఉన్న మీ బిడ్డలందరిని బట్టి స్తుతిస్తున్నాం. మీ మాటలు మీ బిడ్డలు వింటూ ఉంటుండగా ఒక్కొక్కరిని మీరు దర్శించండి, దీవించండి, ధైర్యపరచండి. వాక్యము విత్తుతున్న మీ దాసులను మీ సులుచాటున మరుగుపరచండి. మీ నామానికి మాత్రమే మహిమను కలిగించుకోనండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది పిల్లరా, మరి సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఇదరున నేను మీతో నోవహును గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినము నోవహును గురించి మీతో మాట్లాడడానికి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు సృష్టి అంతటిని కూడా సృష్టించాక ఆదాము అవ్వలతో ప్రారంభమైనటువంటి కుటుంబ జీవితం తదుపరి వారి పిల్లలు కలిగినప్పుడు పిల్లగా మరి వారందరూ కూడా దేవునికి దూరమైన వారిగా ఉన్నప్పుడు వారి హృదయ తలంపులు అన్నీ కూడా చెడుతనముగా ఉన్నట్లుగా 6వ అధ్యాయంలో తెలియచేయబడుతూ ఉన్నది. ఎందుకంటే 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని పిల్లగా ఈ రీతిగా నరులందరూ కూడా దేవునికి ఇష్టము కాని అనగా చెడు మార్గములలో జీవించుతున్న విధానమును బట్టి వారి హృదయాలు చెడినట్లుగా, వారు దేవునికి దూరమైనట్లుగా లేఖనముల ద్వారా మనకు తెలియపరచబడుతున్నది. అలాంటి సమయములలో దేవుడు లోకములో ఉన్నటువంటి ప్రజలను చూచి ఆయన ఎంతగానో సంతాపపడినట్లుగా లేఖనములు తెలియపరుస్తూ ఉన్నాయి. 5వ వచనం చూస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. అవును పిల్లగా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఈ ప్రజలను చూసినప్పుడు 7వ అధ్యాయంలో చివరి భాగంలో రాయబడినది, నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను అనెను. అలాంటి సమయాలలో లోకములో ఆనాటి ప్రజలలో కేవలం నోవహు యొక్క కుటుంబము మాత్రమే దేవుని కొరకు జీవించుచున్న కుటుంబముగా ఉన్నది.
అందుకే పిల్లరా ఇందులో మొదటిగా మనం చూసినట్లయితే నోవహు కృప పొందిన వాడాయను. అవును పిల్లరా, దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు దేవుని కృప మనకి ఎంతో అవసరం. దేవుని కృపను అలాంటి సమయములలో మాత్రమే మనము పొందుకోగలం. దేవుని కృప లేకుండా నేటి దినములలో మనము ఏమీ చేయలేమండి. నేటి దినములలో దేవుని కృపతోనే మనము ముందుకు కొనసాగలం. 136వ కీర్తనలో ప్రారంభం నుండి చివరి వరకు కూడా రాయబడి ఉంటుంది, ఆయన కృప నిరంతరము ఉండును, ఆయన కృప నిరంతరము ఉండును. అవును పిల్లరా, ఆయన కృప మనకి ఎంతో అవసరం అండి. నేటి లాక్డౌన్ దినములలో ఎంతో మంది మరణించుతున్న వారిగా ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిగా ఉన్నారు, నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా, సంతోషం లేని వారిగా, కుటుంబంతో ఆనందించలేని వారిగా ఉంటూ ఉన్నారు. కానీ నీవు నేను ఇలా ఉంటూ ఉన్నాము అంటే ఇది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఈ కృప పరిశుద్ధ గ్రంథములో నోవహుతో ప్రారంభమైనట్లుగా దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతున్నది. కనుక మొదటిగా మనము ఈ లేఖన భాగములలో చూస్తూ ఉంటున్నప్పుడు నోవహు దేవుని కృపను పొందుకున్న వాడిగా ఉంటూ ఉన్నాడు. నేటి దినములలో నీవు కూడా ఆయన కృపను పొందుకోవాలి అంటే దేవునికి ఇష్టమైన జీవితమును జీవించు. దేవుని నామ మహిమార్థమై నీవు జీవించు. నిశ్చయముగా దేవుని కృపను నీవు పొందుకుంటావు. పరిశుద్ధ గ్రంథములో పౌలుతో ప్రభు చెప్పారు, నా కృప నీకు చాలు అని. మరియతో దేవుడు చెప్పాడు, దేవుని దూతలు చెప్పారు, నా కృప నీకు చాలు. మరి దినములలో ఆస్తులు అంతస్తులు ఏవి నీకు లేకున్నా, ఐశ్వర్యములు ఏవి నీకు లేకున్నా, నీకు దేవుని కృప ఉంటే ఎంతో దీవెన. నా మట్టుకైతే దేవుని సన్నిధిలో అదే కోరుకుంటూ ఉన్నాను. నిజమే పిల్లరా, ఈనాటికి ఈ రీతిలో మనం ఉన్నామంటే కేవలం ఇది దేవుని కృప మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లరా, రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు 9వ వచనంలో నోవహు నీతిపరుడును. నిజమే పిల్లరా, నోవహు దేవుని కొరకు నీతిగా జీవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని కొరకు మనము నీతిగా జీవించాలి. అలాంటి జీవితాన్ని నీవు నేను జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాను. నీతిగా మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్న ఈ దినములలో మనం నీతిగా జీవించుచున్నామా? అక్రమము ఎంతో విస్తరించుతున్నదిగా ఉన్నది. పరాయి వారి సొత్తు కొరకు అనేక మంది ఎన్నో విధములుగా పరుగులెడుతున్న వారిగా ఉన్నారు. దేవుని ఆజ్ఞలను మితిమీరిన వారిగా ఇలాంటి దినములలో జీవిస్తూ ఉంటుండగా, అయితే దేవుని వాక్యం అంటుంది మనం దేవుని కొరకు నీతిగా జీవించాలి. నోవహు నీతి పరుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మరి ఈ సమయంలో నీ గురించి నా గురించి ఇలాంటి మంచి సాక్ష్యము మనము ఇతరుల ద్వారా వినగొచ్చు ఉన్నామా? నిజమే పిల్లరా, దేవుని పిల్లలుగా నేటి దినములలో మనము నీతిగా జీవించాలి. అందుకే అనేక పర్యాయములు ఆదరణ కూడికలలో దైవజనులు తరచుగా చెప్తూ ఉంటారు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అవును పిల్లరా, మనం నీతిగా జీవించాలి. నోవహు అలాగా జీవించాడు. కనుక నేటి దినములలో నీతిగా జీవించు. నిశ్చయముగా దేవుడు నిన్ను నీ సంతానమును ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నేను చిన్ననాటి నుండి చూస్తూ ఉన్నాను, నీతిమంతులు భిక్షం ఎత్తుకోవడం కానీ యాచన చేయడం కానీ జరగలేదు అని భక్తులు తెలియపరుస్తారు. కనుక నేటి దినములలో మనము మన పిల్లలకు ఆస్తి అంతస్తులు ఐశ్వర్యములు సంపాదించకపోయినప్పటికీ మనం నీతిగా జీవించినప్పుడు నీ నీతితో కూడిన జీవితమును బట్టి నిన్ను నీ బిడ్డల భవిష్యత్తును ఆయన దీవించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నిజమే పిల్లరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
పరలోక పట్టణాన్ని విడిచి భూలోకమునకు మనిషి కుమారుడిగా ఆయన వచ్చాడు. ఆయనకు జన్మనిచ్చినటువంటి మరియా నీతిమంతురాలు. అలాగే యోసేపు నీతిమంతుడు. నిజంగా మరియను అవమానపరచునలక రహస్యముగా విడనాడాలని ఉద్దేశించాడు. ఎందుకో తెలుసా? ఆయన నీతిమంతుడుగా యోసేపు జీవించాడు. యోసేపు మరియలకు జన్మించినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అనగా పిల్లరా, మరియను ఒక పాత్రగా దేవుడు వాడుకున్నాడు. యేసు ప్రభుల వారు నీతిమంతుడుగా జీవించాడు. అందుకే పిలాతు భార్య అంటుంది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు. పిల్లరా, మన ప్రభు మన కొరకు నీతిగా జీవించాడు. మనం కూడా మనమున్న స్థలంలో బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు నీతిగా జీవించదా? ఇలాంటి జీవితాన్ని జీవించడానికి నీవు ఇష్టపడతావా? పిల్లరా, మూడవదిగా మనం చూస్తుంటున్నప్పుడు నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నిజమే పిల్లరా, ఈ దినములలో నీవు నేను దేవుని కొరకు దేవునితో నడవాలి. అనగా ఆయన సహవాసంలో మనము జీవించే వారముగా ఉండాలి అని లేఖనములు మనకు తెలియపరుస్తున్నాయి. అందుకే పిల్లరా, కీర్తనలో 1:1 వచనంలో తెలియపరచబడుతుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక. ఈ సమయంలో దేవుని నామములో తెలియపరుస్తున్న నీ నడక ఎవరితో? నీ నడక ఎవరితో? హనోకు దేవునితో నడిచని లేఖనములో తెలియపరుస్తూ ఉన్నాయి. 5వ అధ్యాయం 24వ వచనం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. అలాగే పిల్లరా, నోవహు దేవునితో కూడా నడిచినవాడు కనుక నేటి దినమున ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్న మునుపటి కాలములలో, మునుపటి దినములలో ఇప్పటి వరకు నువ్వు ఎవరితో నడిచావో నాకు తెలియదు, కానీ నేటి దినము నుండి అయినా దేవునితో నడవడానికి నీవు ఒక మంచి తీర్మానం చేసుకోవడం, అది నీకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తుకు ఎంతైనా మంచిదని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ రీతిగా నడవడానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. అలాగే పిల్లరా, 4వదిగా మనం చూసినట్లయితే నోవహు తన తరములో నిందారహితుడై ఉండెను. ఈ విషయాన్ని కూడా 6వ అధ్యాయంలో 9వ వచనంలోనే చూడగలము. పిల్లరా, నోవహు నిందారహితుడు అనగా ఏ లోపము కూడా లేనివాడు. మరి ఈ దినములలో నీవు, నేను, మనము ఈ రీతిగా నిందారహితమైనటువంటి జీవితమును జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. లోకములో ఉన్నవారైతే, లోకస్తులైతే ఎంత ఆస్తి ఉంది, ఎంత ఐశ్వర్యం ఉంది, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని వాహనములు ఉన్నాయి, ఇంక ఏవేవో చూడవచ్చు. కానీ పిల్లరా, నేను ప్రకటించుచున్న ఈ యేసయ్య మన రక్షకుడు ఇవన్నీ చూడడు, కానీ ఆయన అంతరంగమును చూస్తున్నాడు. పిల్లరా, ఈ లోకమును విడిచాక మనము పరలోక పట్టణంలోనికి వెళ్ళాలంటే ఇవేవి కూడా మనకు సహాయపడవండి. దేవుని రాజ్యములో మనం ప్రవేశించడానికి, మన పిల్లల భవిష్యత్తు, వారికి, సమాజమునకు, సంఘానికి, దేశమునకు ఆశీర్వాదకరముగా ఉండాలంటే నోవహు వలె నిందారహితమైనటువంటి జీవితంలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి జీవితాన్ని జీవించడానికి మీరు ముందుకు వస్తే, మీరు అలాగే జీవించడానికి ఒక మంచి తీర్మానం నేను లాక్డౌన్ దినములలో చేసుకోగలిగితే అది మీకు ఎంతైనా కూడా క్షేమమని, ఆశీర్వాదమని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉంటూ ఉన్నానండి. పిల్లరా, నోవహు తన తరములో నిందారహితుడిగా ఉండెను. ఐదవదిగా మనం చూస్తున్నప్పుడు నోవహు దేవుని ఆజ్ఞను నెరవేర్చిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
నోవహు దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వాడు. నిజంగా ఆ దినములలో ఆజ్ఞలంటే ఎలాంటివో తెలియనటువంటి పరిస్థితులలో నోవహు ఆజ్ఞలన్నిటిని కూడా నెరవేర్చిన వాడిగా ఉన్నాడండి. అనగా దేవుడు నోవహుతో తన కుటుంబం రక్షించబడినట్లుగా జలప్రలయంలో నుండి వారికి కొన్ని సూచనలు, అలాగే ఆజ్ఞలు, ఓడ తయారు చేయడానికి కొలతలు, ఇవన్నీ కూడా తెలియపరిచాడు. 22వ వచనాన్ని చూస్తున్నప్పుడు 6వ అధ్యాయంలో నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. నిజంగా ఎంత సంతోషం అండి. దేవుడు నోవహుకు ఏమైతే చెప్పాడో వాటన్నింటినీ కూడా అతడు తూచా తప్పకుండా చేసినట్లుగా లేఖనములలో మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉన్నదండి. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. దేవుడు ఏదైతే నోవహునకు ఆజ్ఞాపించాడో ఇక్కడ మరలా ఈ మాట తెలియపరచబడుతున్నది. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను అవుతున్నారు. అనగా దేవుని మాటల మీద నోవహు నమ్మిక ఉంచాడు. దేవునిపై నమ్మకం ఉంచడం. నిజంగా దినాలలో వర్షం అంటే ప్రజలకు తెలియదు, తుఫాన్ అంటే ఏంటో తెలియదు, జలప్రళయం అంటే ఏంటో తెలియదు. అయినప్పటికీ కూడా దేవుని మాటలను నోవహు నమ్మాడు. అవును పిల్లరా, దేవుని పిల్లలముగా మనము నమ్మాలి. నిజమైనటువంటి నమ్మకం ఎల్లప్పుడూ కూడా విధేయతను కలిగించి క్రియ జరిగేలాగా చూపిస్తుంది. నేటి దినములలో, నీ కుటుంబములో, ఈ లాక్డౌన్ దినములలో దేవునిపై నువ్వు నమ్మిక ఉంచితే సారిపోతు విధవరాలని పోషించినట్లుగా ఆయన నిన్ను పోషిస్తాడు. ఇది మొదలుకొని నీ రాకపోకలలో తోడుగా ఉంటానన్న దేవుడు కృప నీ ప్రతి ప్రయాణములలో కూడా ఆయన తోడే ఉండి కాచి కాపాడతాడు. ఇశ్రాయేలులను కొనుగోడు నిద్రపోడు అన్నటువంటి వాగ్దానం నీ పక్షాన, నీ కుటుంబ పక్షమున నెరవేర్చబడుతుంది. నీవు నమ్ముతున్నావా? నోవహు నమ్మాడు. అందుకే దేవుడిచ్చిన కొలతల ప్రకారం ఆ ఓడను తయారు చేయడానికి నోవహు ఇష్టపడ్డాడు. తనకు 3 కుమారులు, షేము, హాము, హాపెతు. 3 కుమారులకు వివాహములయ్యాయి. 3 కోడళ్ళు ఆయన గారి సత్యమని. పిల్లలు 8 మంది కూడా దేవుని మాటల మీద నమ్మిక వచ్చి ఆ ఓడను తయారు చేయటంలో, దేవుని కొరకు వారు జీవించడంలో ముందడుగు వేసిన వారిగా ఉంటూ ఉన్నారు. దేవుని మీద నమ్మిక ఉంచాడు కాబట్టి 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 7వ వచనంలో పిల్లల ఈ మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రియమైన వాళ్ళారా, నోవహును గురించి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. నేటి దినములలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా భయభక్తులు లేని వారిగా ఎంతో మంది ఉన్నారు. విచ్చలవిడితనంతో జీవించేవారుగా ఎంతో మంది ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ప్రియ బంధుమిత్రాదులారా, ఈ నూతన దినములో దేవుని సేవకునిగా నేను మనం చేస్తూ ఉన్నాను. నేటి దినములలో మనం ప్రభు కొరకు నోవహు వలె భయభక్తులు కలిగి ప్రభు కొరకు జీవించాలి. ఆనాటి సమాజమునకు నోవహు ఎంతగానో ప్రకటన చేశాడు. నిజమే పిల్లరా, ఎంతగానో ప్రకటన చేశాడు. అయినా వారు వినలేని వారిగా ఉన్నారు. 6వదిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు నోవహు నీతిని ప్రకటించిన వాడు. దేవుని నామానికి
భయము కలుగునుగాక. నోవహు నీతిగా జీవించాడు, నీతినే ప్రకటించాడు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, హృదయం నింపబడిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నోవహు నీతిగా జీవిస్తున్నాడు, నీతినే ప్రజలకు ప్రకటించాడు. అవును పిల్లరా, దేవుని పిల్లలముగా మనము నేటి దినములలో నీతిగా జీవించుదాం, నీతినే ప్రకటించుదాం, నీతినే ప్రకటించుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో ఆ 8 మంది మాత్రమే రక్షించబడినట్లుగా లేఖనములో తెలియపరుస్తున్నాయి. అవునండి, నీతిమంతుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నమ్మిక ఉంచుతారో వారు మాత్రమే రక్షింపబడతారండి, వారు మాత్రమే రక్షింపబడతారండి. పిల్లలు ఇంకా కూడా లూకా సువార్తలో 17వ అధ్యాయంలో 26, 27 వచనాలను మనం చూస్తూ ఉంటున్నప్పుడు పిల్లల అక్కడ ఈ రీతిగా తెలియపరచబడుతున్నది. 17వ అధ్యాయము 26, 27 వచనములో, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లి గీయబడుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారిని అందరినీ నాశనము చేశాను. అవును పిల్లరా, వారు ఓడను తయారు చేశారు, ప్రజలకు సువార్తను 120 సంవత్సరములు ప్రకటించారు. అయినను ఏ ఒక్కరు కూడా నమ్మలేదంటే. అయితే పిల్లరా, దేవుడు చెప్పిన ఆ సమయంలో జలప్రలయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా నాశనముగా చేయబడ్డారని వాక్యం చెప్తుందండి. 27వ వచనంలో చూస్తున్నప్పుడు, నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లి గీయబడుచు ఉంటారు. నిజమేనండి, లాక్డౌన్ అని ప్రకటించబడినప్పటికీ కూడా జనులు తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, పెండ్లాడుచు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే 26వ వచనాన్ని మనం గమనించండి. నోవహు దినములలో జరిగినట్టు మనిషి కుమారుని దినములలోనూ జరుగును. అవును పిల్లరా, ఆ దినములలో ఎలాగా జరిగిందో అదే రీతిగా నేటి దినములలో కూడా జరుగునని లేఖనములు తెలియపరచబడుతున్నాయి. ఈ దినములలో దేవుని రాకడ వస్తుందని నీవెందుకు అనుకోకూడదు? ఒకవేళ మనల్ని ప్రభు పిలిస్తే నేను రాలేదని నువ్వు చెప్పగలవా? ఆయన మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నిర్మించుచున్నటువంటి పరలోక పట్టణంలో మనము ప్రవేశించాలి అంటే నోవహు వలె దేవుని దృష్టిలో కృప పొందిన వారముగా ఉండాలి, నీతి పరముగా ఉండాలి, దేవునితో నడిచిన వారముగా ఉండాలి, నిందారహితులముగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను నెరవేర్చిన వారముగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, దేవుని నీతిని ప్రకటించే వారంగా ఉండాలి. నేటి దినములలో బంధువులు, స్నేహితులు ఎంతో మంది రక్షణ లేని వారిగా ఉన్నారు. వారందరికీ దేవుని వాక్యమును ప్రకటించు, దేవుని నామాన్ని వారికి తెలియపరచు, యేసే క్రీస్తుని ప్రభు అని తెలియపరచు. ప్రభు యొక్క మాటలని వారిగా తెలియపరిచినప్పుడు వారు రక్షణ పొందుకోవడానికి అవకాశము ఉంటుంది. ప్రేమైన వారులారా, చివరిగా మత్తయి 24:37 వచనాన్ని చదువుకున్నామండి. ఇందులో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, నోవహు దినములు ఎలా ఉండెనో మనుష్య కుమారుని రాకడేనో అలాగే ఉండును. నోవహు దినములు ఎలా ఉండు కనుక నేను దినములలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కూడా మీరు ప్రభువైన యేసుక్రీస్తుని మీ స్వంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం. నేనే రక్షణ జన ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన కాచిన రక్తములో నీకు పాప క్షమాపణ, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత. కనుక నీవు నమ్ముతావా? దీని కొరకు నువ్వేం చేయనక్కర్లేదు. నీవు ఉన్న స్థలంలోనే, నువ్వు ఉన్న ప్రాంతంలోనే ప్రభుని యేసుక్రీస్తుని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించి, దేవా నేను పాపిని అని నువ్వు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన కాచిన రక్తము ద్వారా
నిన్ను ఆయన నీతిమంతుడిగా చేయగలడు, నీతిమంతుడిగా చేయగలడు. పిల్లలు నోవహు అలాగే జీవించుదా, నోవహు అలాగే జీవించాడు కాబట్టి నోవహు తన కుటుంబంతో దేవుని కొరకు జీవించాడు. ఆ జలప్రలయంలో నాశనము కాకుండా ఆ కుటుంబం రక్షించబడినది, భద్రపరచబడినది. దేవుని నామములో వారు ముందుకు కొనసాగారు. చివరిగా మనం చూస్తున్నప్పుడు నోవహు నీతిని ప్రకటించిన వాడిగా ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమామయుడ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, ఈ నూతన దినములో ఈ రీతిగా మీ మాటలో ఈ పరిచర్య ద్వారా జరిగించడానికి మీరు ఇస్తున్న కృప కొరకే వందనాలు. సహాయపడుతున్న యవన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘమును ఆశీర్వదించండి, బంధుమిత్రాదులను ఆశీర్వదించండి. మా దేశ ప్రజలను దీవించండి, నాయకులను దీవించండి. దేవా, వారికి కావలసిన జ్ఞానము, వివేచన, ఆలోచన మీరు ఇవ్వమని కోరుచుంటున్నాను. ఈ లాక్డౌన్ దినములలో ప్రతి ఒక్కరూ కూడా, మేమందరం కూడా నోవహు వలె జీవించడానికి మీరే సహాయమును దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదినివ్వండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే స్వస్థపరచమని కోరుచుంటున్నాం, కనికరించండి. దేవా, మీ రాజ్యములో మేము ఎత్తబడినట్లుగా నీతి గల జీవితాన్ని జీవించడానికి మీరే సహాయమును దయచేయండి. మేలు చేయమని మా ప్రభువును, మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరమ తండ్రి అయిన దేవుని దీవెనలను, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకెల్లరికీ నిరంతరము తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. God bless you, Church of God in India. Praise the Lord.